అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. మైనింగ్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే బీఆర్ఎస్ సభ్యుల తీరును మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. మైనింగ్ వ్యవహారంపై విచారణ చేస్తామని చెప్పమన్నారు. దీనిపై విచారణకు సిద్ధమన్నారు మంత్రి. అన్నింటికీ సమాధానం చెప్తామన్నారు. వారందరికీ కూడా తెలుసు, పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సిబిసిఐడి ఎంక్వైరీ is the highest form of inquiry which can be ordered by the state government అధ్యక్ష. దానికంటే పెద్దది ఉండదు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన తప్పులు కానీ మరి మీరు అనుకుంటున్న అనేక అంశాలు మీరు నేరుగా సిబిసిఐడికి సంబంధించిన విచారణ అధికారి ముందర పోయి మీరే కాదు సంబంధిత ఆధారాలతో ఉన్న మరి ఏ ప్రచురణకైనా వారు తీసుకొని దానిపైన విచారణ జరిపిస్తారు అధ్యక్ష. కేవలం ఈరోజు సభను అడ్డుకోవాలని, సభాపరంగా పూర్తి స్థాయిలో అడ్డుకునే కార్యక్రమం చేయాలని, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బడ్జెట్ సంబంధించిన అంశం మేము వారిని అపీల్ చేస్తా ఉన్నాం. యాజ్ ఎ లెజిస్లేటివ్ మినిస్టర్ అండ్ అపీలింగ్ టు మై కొలీగ్స్ హియర్ అధ్యక్ష. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఇద్దరు కూడా పెద్దలు ఉన్నారు. ఇక్కడ గొప్ప అనుభవం ఉంది. ఈరోజు సిబిసిఐడి కంటే ఇంకా పెద్ద విచారణ నలుగురు ఉన్నారు. ముగ్గురు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. మరి వారు కూడా ఆలోచన చేసి ప్రజలకు సంబంధించిన అధ్యక్షం డిమాండ్స్ వారు ఏదైనా ఉంటే డిమాండ్స్లో ఆ డిమాండ్స్ ప్రకారం, ఆ సబ్జెక్ట్స్ ప్రకారం చేయాల్సిన ధర్మం ఉంటుంది అధ్యక్ష. వారి హక్కు, వారు ఏది చెప్పినా మేము సమాధానం ఇవ్వడానికి పూర్తి స్థాయిలో మరి అన్ని ప్రశ్నలకు సమాధానం